జగన్ మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్. వైసీపీ నాయకుడు, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు జనసేన పార్టీలో చేరుతున్నాడు. రేపు మార్చి 14వ తారీఖున ఆవిర్భావ దినోత్సవం రోజు చేరుతున్నాడు. ఇది జగన్మోహన్ రెడ్డికి, తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ నాయకులకి తీరని షాక్. అది మామూలు విషయం కాదండి. అది పెండెం దొరబాబు చేరికతో చాలా లెక్కలు తారుమారవుతాయి. ఆ విషయం జగన్మోహన్ రెడ్డికి తెలుసు, ప్రత్యర్థులు ఎవరుంటే వాళ్ళకు కూడా తెలుసు ఏంటనేది. ఈ రకంగా వైసీపీ నాయకులు ఒక్కొక్కరు జనసేన పార్టీలో చేరుతున్నారు కనుకే మొన్న మనం చూసాం, ఒంగోలులో 22 మంది డిప్యూటీ మేయర్తో సహా 22 మంది కార్పొరేటర్లు జనసేనలో చేరారు. అట్లాగే తిరుపతి కార్పొరేటర్లు జనసేనలో చేరారు. ఆల్రెడీ కిలార్ రోషయ్య గారు కావచ్చు, సామినేని ఉదయభాను కావచ్చు, తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి కావచ్చు, ఇలా చాలామంది వైసీపీ నాయకులు చేరుతుండేసరికి జగన్మోహన్ రెడ్డికి ఒక రకమైన ఆందోళన మొదలైంది. ఆందోళనలో ఏమీ చెయ్యలేక తను మాట్లాడడు, తనకు మాట్లాడే ధైర్యం లేదు, చేతగానితనం కనుక ఇటువంటి ఎవడో దువ్వాడ శ్రీనివాస్ గారు, లేకపోతే పోసాని కృష్ణమురళి, ఈ కొంతమంది రోజా కూడా అంతకు ఎక్కువ మాట్లాడలేదండి. వీటిని ఎదలతోటి మాట్లాడించి పేటీఎం బ్యాచ్ చేత సోషల్ మీడియా పోస్ట్ పెట్టించి పవన్ కళ్యాణ్ గారిని మళ్ళా తిట్టించాలని చూస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే కారణం, పార్టీ నుంచి ఒక్కొక్కరు నాయకులు, కార్యకర్తలు బయటికి పోతున్నారు. రోజు రోజుకి వైసీపీ పార్టీ పతనం అయిపోతుంది, ఉంటుందో ఉండదో స్థాయికి వెళ్ళిపోతుంది భయపడుతున్నాడు జగన్మోహన్. ఇది వాస్తవం అండి. ఇలా ఒక్కొక్కరు జనసేన పార్టీలో వైసీపీ నేతలు చేరుతుండేసరికి జగన్మోహన్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నాడు, తట్టుకోలేకపోతున్నాడు. అందుకే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయాలని తన యొక్క పేటీఎం బ్యాచ్కి డబ్బులు ఇచ్చి మరీ మొదలుపెట్టాడు. పవన్ కళ్యాణ్ గారు వైసీపీ పార్టీని అధపాతాలను తొక్కుతానని చెప్పి 11 సీట్లు పరిమితం చేసిన జగన్మోహన్ రెడ్డి కానీ, వాళ్ళ వైసీపీ నేతలు కానీ మారుతున్నట్టు ఎక్కడా ఏమాత్రం కూడా స్పృహలో ఉన్నట్టు లేదు వాళ్ళకి. ఎందుకంటే ఇంత జరిగిన ఎక్కడ 151 సీట్ల నుంచి 11 సీట్లు పడిపోయినా, 51% నుంచి 39% ఓటు శాతం పడిపోయినా బుద్ధి జ్ఞానం మారలేదు, బుద్ధి వికసించలేదు. ఏమాత్రం కూడా బుద్ధి రాకపోవడం చాలా శోచనీయం, బాధాకరమైన విషయం. ఎందుకంటే చాలామంది ఆ జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డిని నమ్మి ఉన్నారు పార్టీలు చాలామంది. వాళ్ళకి ఇది చాలా ఏమంటారు, ఆశని పాతం అయిపోతుంది. పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా దూషించబట్టే జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఈ స్థితికి వచ్చాడు. అతను 2019 ముందు నుంచి కూడా అడ్డగోలుగా మాట్లాడాడు, మామూలుగా మాట్లాడలేదండి. తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా కేవలం ఆయన్ని భార్యల గురించి మాట్లాడి తప్పితే స్కూల్ పిల్లల దగ్గర కూడా ఎంత దారుణం ఉండేది. స్కూల్ పిల్లలకి ఏం చేశారని వాళ్ళని, స్కూల్ పిల్లల ముందు వాళ్ళకి ఎంత సభ్యత సంస్కారం మాట్లాడాలి, స్కూల్ పిల్లలకి భవిష్యత్తు గురించి అది మానేసి కేవలం పవన్ కళ్యాణ్ ఎట్లా ఈ సంస్కారం, ఈ పవన్ కళ్యాణ్ ఏం నేర్చుకుంటారు మీరు, ఆ భవిష్యత్తు ఏంటి, ఇలా మాట్లాడాడు. మరి ఈ ఎదవలో దువ్వాడ శ్రీనివాస్ గారు చేసిన పని ఏంటి, ఆడు పోసాని కృష్ణమురళి మాట్లాడిన భాష ఏంటి, ఇవన్నీ ఏంటి, ఇటువంటి భాషలు రోజు అట్లా మాట్లాడుతుంది. ఆడు ఎంపీ గాడు గుట్టవూడి తీసి న్యూడు విడి తీసుకున్న చదవ వాళ్ళ ఏంటిది, ఇంత నీచంగా ప్రవర్తించే జగన్మోహన్ రెడ్డిని ఏం చేయాలో ప్రజలే నిర్ణయించుకోవాలండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని పర్సనల్గా అన్నాడు కనుకే పవన్ కళ్యాణ్ గారికి కోపం వచ్చింది. ముఖ్యంగా జనసేన వీరి మీద కోపం వచ్చి ఆ కోపాన్ని ఓటు ద్వారా తీర్చుకొని మన వైసీపీకి 11 సీట్లతో పరిమితం చేశారు.
ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి మార్పు చెందకపోతే ఆ బూతులు ఏదో తిట్టిచ్చేస్తే పవన్ కళ్యాణ్ తక్కువైపోతాడు, అతను పర్సనల్గా హననం చేద్దాం అనుకుంటే అది కాని పని. పవన్ కళ్యాణ్ గారి స్థితప్రజ్ఞులు, ఆయన కారణజనులు, ఆయన అభిమానులకు కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, మీరు ఆవేశపడకని చెప్పాడు. మన ఏదైనా ఓటు ద్వారానే కసి తీర్చుకోవాలి, పగ తీర్చుకోవాలన్నాడు. అలాగే మేము ఏదైనా కూడా అలాగే చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో, నీకు బుద్ధి రాకపోతే నెక్స్ట్ నువ్వు సున్నా, నీవు కూడా గెలవని, నీ వైసీపీ పార్టీ ఉండదని ఈ వీడియో ద్వారా హెచ్చరిస్తున్నాను. జై జనసేన, జై హింద్.